నమస్తే, వెల్కమ్ టు పొలిటన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎక్కువగా నరదిష్టి ఉండడం, అదేవిధంగా ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వస్తుందని కూడా వింటూ ఉన్నాము. దాని విధంగా ఎక్కువ కష్టపడ్డా కూడా వృద్ధిలోకి రాకపోవడము, ఆర్థికంగా ఎదగపోవడం గల కారణాలు ఏంటండి? ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక వీరికి పుట్టుతంతోనే కొందరి యొక్క ఆదరణ వీరికి ఉండదు. ఇంట్లో బంధుమిత్రుల యొక్క ఆదరణ అనేది ఎక్కువగా వీరికి ఉండదు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఊహ తెలియని దగ్గర నుంచి కూడా కష్టపడుతూనే ఉంటారు వీరు. చిన్నపిల్లల నుంచి ఏదో ఒక కష్టపడుతూనే ఉంటారు వీరును. అదొకటి. రెండోది, వీరు ఎంత మాట మీద నిలబడతారంటే ఎంతటి సహాయమైనా చేస్తారు. వీరికి ఉన్నటువంటి ఆస్తులే కాదు, అంతస్తులే కాదు, పరువే కాదు, ప్రతిదీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎదుటివారు బాగుంటారు అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వీరు మొండితత్వం, మూర్ఖత్వము, అమాయకత్వము, కోపము అన్నీ ఉంటాయి. వీరికి సర్వ లక్షణాలు మంచివే. వీరికి ఉండే లక్షణాల్లో సర్వం కూడా మంచివే ఉంటాయి. ఎదుటి వారికి చూస్తే వీరికి ఇంత ఇగో ఉంది, వీరికి ఇన్ని రకాల ఇగోతత్వాలు ఉన్నాయి, వీరితో మాట్లాడటం కష్టము, ఇబ్బంది అని చెప్తారు. వీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొగరాయిల్లా ఉంటారు. ఏ పనైనా ముందుకు వెళ్ళాలని ఉంటారు కాదు, ముందు చూస్తారు. గ్రూపులు తగాదాలు పెట్టాలన్నా, గ్రూపులు సమస్య తీర్చాలన్నా, పార్టీలో ఏదైనా మీటింగ్లు పెట్టాలన్నా, మోటివేషన్ క్లాసెస్లోకి వెళ్ళాలన్నా, ప్రతి దాంట్లో ఒక ఏదైనా విషయం ఉంటే మాట్లాడటానికైనా, దానికి తగ్గటువంటి అవగుణంగా మాట్లాడడానికైనా, ఆ విషయాన్ని సూక్ష్మంగా గమనించడానికైనా, ఇలాగా స్టాటిస్టిక్స్ లాగా దాన్ని ఒక సూక్ష్మంగా గమనించి దానికి ప్రత్యామ్నాయంగా పరిహారం చేసుకునే విధంగా ఉండేటువంటి వ్యక్తిత్వం అన్నమాట. ఎవరికైనా ధైర్యం కావాలన్నా, బలం కావాలన్నా కూడా ఆంజనేయ స్వామిలాగా ఎక్కువ వెనకుంటారన్నమాట. బజరంగ్ బలిలాగా ఎక్కువ వెనకుంటారు అందరికీ. అలాంటి అండదండ రావాలంటే ఈ రోజుల్లో ఎవరు వస్తారండి? ఒకసారి జీవితంలో మీకు మాట ఇచ్చారనుకోండి, మాట తప్పరు వాళ్ళు. ఒకసారి జీవితంలో నేను ఉంటానని కానీ, నేను చేస్తానని కానీ చెప్పారంటే మాత్రం ఇంకా ఆ పని మీరు మర్చిపోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు చూసేస్తారు. వాళ్ళ కష్టంలో ఉన్నా మీకు తెలియనిరు, పని చేసి పెడతారు. అంత మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారండి? ఇంట్లో వృశ్చిక రాశి వారు ఒకరు ఉంటే అప్పు తెచ్చైనా, పప్పు తెచ్చైనా, ఏది చేసినా సరే ఇబ్బంది కలగకుండా చేస్తారు. ఇంట్లో వాళ్ళకి బాధ్యత బాగా తీసుకుంటారు వాళ్ళు. అలాగా మాట పడేది కూడా వాళ్ళే. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు పడేది కూడా వారే ఉంటారు. మాట పడకపోయినా ఆ సిచ్యువేషన్ సందర్భం బట్టి పడతారు. కానీ ఎన్ని మాటలు పడ్డా కూడా ఇచ్చిన మాట జవదాటరు, తప్పరు. కాబట్టి వారికి అందుకోసమే వృశ్చిక రాశి వారు ఎక్కువగా పొలిటీషియన్స్లోనూ, పార్టీల్లోనూ ఉంటూ ఉంటారు. ప్రజలకి మంచి చేసేటువంటి ఏదైతే పదవాలు ఉన్నాయో, ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే పదవులు ఉన్నాయో కూడా అవే తీసుకుంటారు వీరు. మంచి చేసే గుణమే వీరికి ఉంటుంది. దాంతోపాటు పిల్లల్ని కానీ, పెద్దల్ని కానీ సంరక్షణ చేసుకునే దాన్ని కానీ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళేదానికి పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా సమపాలలో సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు, సంపాదిస్తారు. అంటే ఒడిదుడుకులేదు వీరికి ఎక్కువ వస్తుంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి కేతు గ్రహం ఎక్కువ బాధిస్తుంటుంది. అంటే కేతు గ్రహం వల్ల వీళ్ళకి ఏమైతే జరుగుతుంది అంటే కనుక మోసపోతూ ఉంటారు. ఎవరికైనా నమ్మి డబ్బులు ఇస్తారు, ఎవరికైనా నమ్మి మంచి చేస్తారు, ఎవరికైనా నమ్మి సహాయం చేస్తారు, వారు మోసం చేస్తారు. పక్కకు పోయేసి వారు 10 రూపాయలే ఇచ్చారు, నేను 100 అడిగాను 10 ఇచ్చారు అని ఊరకొచ్చేదానికి 10 అయితే 20 అవుతుంది. అలా కాకుండా 100 ఇస్తే కూడా 100 కూడా మోసం చేసేదానికి అనమాట. వారు మంచివారు కాదని చెప్పి పక్కన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. అదే వీరి దగ్గర సహాయం పొంది పక్కకి వెళ్ళిపోయేసి వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్తారు. కాబట్టి దానివల్ల ఏమైందంటే వీరికి మనస్తాపానికి గురైపోతుంటారు. కానీ మళ్ళీ వాళ్ళు వస్తే కూడా సహాయం చేస్తారు. అది వారి వ్యక్తిత్వం. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటారు? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళ సంపాదన ఎలా ఉంటుంది అసలు? వీరు ఫైనాన్స్ సెక్టార్స్లో కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్స్లో కానివ్వండి, షేర్స్, మ్యూచువల్స్ వాటిల్లోనూ, పంట భూములు పండించే రైతులు కాకుండా వీళ్ళు మంచి అవగాహనలు పొంది ఉంటారు. మోటార్ ఫీల్డ్ కానీ, ఇంజనీరింగ్ లాంటి వాటిల్లోనూ వీరు మంచి అవలక్షణాలు పొందినటువంటి అవగాహన బాగా ఉంటుంది. అలాంటి రంగాల్లో వీరికి బాగా చైతన్యం ఉంటుంది. అలాంటి రంగాల్లో వీరు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా వీరికి, హార్డ్వేర్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో కూడా వీరికి మంచి చైతన్యం ఉంటుంది. అలాంటి రంగాల్లో వీరికి అవలక్షణాలు అన్నీ కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. కూడా అలాంటి రంగాల్లో వీరికి ముందుకెళ్ళేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతులు వీరిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. వీరికి మరొకటి ఏంటంటే, వీరికి ఈ నరదిష్టి, నరఘోష, పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకటిగా ఉండకపోవడానికి, అటొకలు ఇటొకలు ఉండడానికి, ఈ వీరిద్దరి మధ్యన తగాదాలు రావడానికి గల కారణాల్లో ఒకటైనటువంటిది ఏంటంటే బంధుమిత్రులు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల్లోనే శత్రువులు ఉంటారు.
ఆడపిల్లలకైతే పెళ్ళైన తర్వాత అండి, ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆడపిల్లలకైతే పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో వాళ్ళు బాగానే ఉంటారు. అత్తగారికి సంబంధించినటువంటి బంధువులు ఉంటారు చూసారా, ఆడపిల్లలు, తోడు కోడళ్ళు, వీళ్ళ నుంచి మాత్రం ఖచ్చితంగా నాశనాన్ని పట్టిస్తారు. భార్యాభర్తల మధ్య ఎడగొడతారు, తగాదలు పెడతారు, వీరిపైన ఎదగకుండా చేస్తూ ఉంటారు. మంచితనంతోనే, మళ్ళీ చెడుతనంతో కాదు. అమ్మ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా తెలియకలదానం అని చెప్పేసి వాళ్ళకి ముందు పెట్టడమా, వాళ్ళని హిప్నటైజింగ్ చేయటమా, జీవితంలో ఎదగకుండా అష్టదిబ్బని చేసేయటమా, బ్లాక్ మ్యాజిక్ చేయటమా, కళాజాదు చేయటమా, అలాంటివి చేసి వదిలిపెట్టేస్తారు. ఎక్కడైనా కట్లు వేయటమా చేస్తారు. దాంతో వీరి జీవితంలో ఎదగలేరు ముందుకి. ఇలా బంధుమిత్రుల నుంచే ఇబ్బంది పడుతుంటారు ఆడపిల్లలు అయితే. అదే మగపిల్లలు ఉన్నారనుకోండి, మగవారు ఉన్నారనుకోండి, పెళ్లికి ముందు బంధువులు కానీ, పెళ్లి తర్వాత స్నేహితులు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా బంధువర్గీయులు మాత్రమే వారిని ఇబ్బంది పెడతారు. వారికి ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా మోసం చేసి, దొంగతనం చేసి, లేకపోతే డాక్యుమెంట్లన్నీ కనిపించకుండా వీలునామాలన్నీ పాడుగొట్టేసి వాళ్ళ మాట మార్చేలాగా అందరినీ ఆకట్టుకొని వీరిని మోసం చేస్తారు. అయితే అండి వివాహ జీవితం అసలు ఏ విధంగా ఉంటుంది? సంతానపరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది వృశ్చిక రాశి? వీరికి సంతానం అయితే బాగానే ఉంటుందండి. పెళ్ళైన తర్వాత వెంటనే వీరికి సంతానం అయితే లభ్యపడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వీరికి అంత పెద్దగా బాధించవు. స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఒక నడి వయసు 40 సంవత్సరాల తర్వాత అయితే వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. వివాహం అయిగానే పిల్లలు పుడితే చిన్న వయసులో వివాహం అవుతుంది వీళ్ళకి. వృశ్చిక రాశి వారికి మామూలుగా అయితే 18 నుంచి 22 సంవత్సరాల లోపు వివాహం ఖచ్చితంగా అవుతుంది, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. అప్పుడు మిస్ అయిందంటే మాత్రం 29 నుంచి 33 సంవత్సరాల లోపు అవుతుంది. ఇంకా అప్పుడు అవ్వలేదంటే ఇంకా అవ్వదు. ఇక మర్చిపోవడం వివాహం గురించి వీళ్ళు. ఏదో ఎక్కడో దగ్గర చేర చేసుకోవడం, చెంత చేసుకోవడం తప్పితే వివాహ బంధానికి అయితే వీరు అర్హులు కాదు. ఇక 33 సంవత్సరాల లోపు ఇంక అయిపోయింది రెండో అధ్యాయం వీరికి. ఇంకా అదొకటి అయితే వీరికి వివాహం అనంతరం మాత్రం కష్టాలు అనేది చవి చూస్తారు. వివాహం ముందు ఎన్ని కష్టాలన్నా బరాయిస్తారు, నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, సరదాగా ఉంటుంది లైఫ్. వివాహం తర్వాత వీళ్ళకి మొదలయ్యేటువంటి కష్టాలు దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అలానే ఉంటుంది. అది కొంతకాలం నడుస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటాయి ఆ కష్టాలు. ఆ కష్టాల తర్వాత వారికి వారే కొంచెం చైతన్యం వచ్చా, పిల్లలు ఎదగటమా, లేకపోతే ఇంకేదైనా అవకాశాలు దొరికి ముందుకు వస్తూ ఉంటారు. కాకపోతే మోసపోయేటువంటి రాసుల్లో, మోసపోయే వ్యక్తుల్లో మొదటిగా ఉంటారు వృశ్చిక రాశి వారు. జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో. మనకు సంబంధించి మనకెళ్ళి నవ్వుతూ మాట్లాడారు, మనతో ప్రేమ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లల ద్వారా వారికి మంచి జరుగుతుంది, కానీ భర్త ద్వారా, భార్య ద్వారా అయితే ఖచ్చితంగా మంచి జరగదు. వాళ్ళిద్దరు మంచివారే, కానీ వారి బంధుమిత్రుల నుంచి అయితే వీరికి అపకీర్తి వస్తుంది, అపనష్టం అవుతుంది, రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపడుతూ ఉంది. పొరుగు ప్రఖ్యాతి కూడా పోయేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు చెడు అనుకున్నా మంచి అనుకున్నా సరే వారి జీవితంలో జరిగేది మాత్రం ఇదే ఉంటుంది. ఇంకా రెండోది గ్రహాలు. వారు పుట్టినప్పుడు గోచార ప్రకారంగా కేతువు కానీ, రాహువు కానీ సరైన స్థానంలో లేకపోతే, అంటే 5, 9వ స్థానంలో లేకపోతే కనుక ఏ స్థానంలో ఉన్నా కూడా వారికి చెడు ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది. 5, 9వ స్థానాల్లో ఉంటే దాని కొంచెం మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో పుట్టడం, మంచి కుటుంబంలో పుట్టడం లాంటివి ఉంటాయి. అలానే బుధుడు కూడా వీరికి చెడు చేస్తాడు. బుధుడు వీరికి వాక్కుచూల్యం, అంటే 3, 5, 7వ స్థానంలో బుధుడు ఉన్నాడు గోచార ప్రకారంగా. అంటే వీరికి భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ మాట రావటం, చెప్పుడు మాటలు వినేసి దూరం పెట్టడం, ఇలాంటి అనుమానాలు ఎక్కువ రావటము, ఏదో రకంగా ఎవరో ఒకరు పిచ్చోళ్ళు అయి ఉండటము, తెలివి తక్కువ వాళ్ళు అయిపోవటము, ఒకళ్ళు చేసే పని ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. అదే 5వ స్థానంలో ఉంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారికి చెడు అనిపిస్తుంది. దాని ద్వారా కూడా వీళ్ళు నష్టపోయేదానికి ఉంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చాము, ఏ బాబు డబ్బులు ఇవ్వాయంటే బాబు అంటున్నావు ఏంటని గొడవ పెట్టుకుంటారు. అంటే లేని దానికి గొడవలు పెట్టుకోవడం అనమాట. అలాగా నష్టపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు ఎప్పుడూ కూడా గ్రహాలకు శాంతి చేసుకోవాలి. పరిహారానికి వస్తే గ్రహాలకు శాంతి చేసుకోవాలి. ఇటీవల ఇప్పుడు ఏమవుతుందంటే కనుక జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరం గురువు, శుక్రులు 2 మారుతున్నాయి. కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా కొన్ని రకాల గ్రహశాంతులు, కొన్ని రకాల కష్టాలు కూడా వీరికి ఇక జీవితం అయిపోయింది, ఇక శూన్యం, నాకు ఏం కనిపించట్లేదు, మొత్తం అష్టదిబ్బంది అయిపోయింది అనుకున్న వాళ్ళకి కూడా కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. మరలా కూడా వీరికి బ్రతికేదానికి, మరలా కూడా వీరు తిప్పుకునేదానికి, మరలా కూడా వీరు నిలబడి ఎదుటి వాళ్ళకి చూపించుకునే దానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చవి చూడకుండా వెళ్ళకూడదు, ఆ అంతు చూడాలి. ఏదే దాంట్లో ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో పార్ట్నర్షిప్ కానీ, ఎదుటి వాళ్ళని నమ్మటం కానీ, మీ అనుభవాన్ని సారంగా ముందుకు వెళ్ళేదానికి కష్టపడాలి. ఆ కష్టపడేది ఇప్పుడు పడితే ఈ రానున్నటువంటి 16 మాసాల్లో కనుక ఖచ్చితంగా నిలబడి వారికి, ఎదుటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి చవి చూచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారికి
జీవితంలో నిలదొక్కునేదానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు? గురుబలం ఉంది కాబట్టి. ఎక్కువగా వస్తుంది. పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి, ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే అవ్వదు. అసలు అలాంటి ప్రయత్నం చేయకూడదు. జీవితంలో వృశ్చిక రాశి వారు ఒకసారే పెళ్లి చేసుకోవాలి. హ్మ్. 2 సార్లు 3 సార్లు చేసుకుంటే అది పెళ్ళి అవ్వదు, ఇంకేదో అవుతుంది. కాబట్టి పెళ్ళి అయిన వారైతే భార్యాభర్తలు దూరం ఉన్నారు అనుకుంటే కనుక వారు చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఏంటంటే, బిడ్డలు పుట్టలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రుడు, ఉదయించే చంద్రుడు పౌర్ణమి రోజు వస్తే కనుక పాలు, పాలలో కలిపినటువంటి పసుపు, పసుపుతో కలిపి కుంకుమ పువ్వు, కుంకుమతో తేనె, ఈ 3 కలగలిపినటువంటి పాలు సేవించకుండా ఆయన కిరణాలు పడిన తర్వాత సేవిస్తే పెళ్ళైన వారు చేస్తే కనుక పిల్లలు పుడతారు. ఈ చిన్న పరిహారం. అలానే పెళ్ళై భార్యాభర్తలు విడిగా ఉన్నారు అనుకుంటే కనుక శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవాలి. ఉప్పు దీపం పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి. అప్పుడు భార్య భర్తలు దూరమైనా కూడా విడిగా ఇంటూ ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా సమైక్యంగా ఇద్దరు ఒకటేలా కనిపిస్తుంది ఈ మాసాలు ఇప్పుడు చేసుకుంటూ ఉంటే కనుక. ఏది? గురువు మారిన తర్వాత జూన్ 2వ తారీఖు తర్వాత ఎప్పుడైనా వారు చేసుకోవచ్చు ఈ 6 మాసాల్లోనూ. అలానే ఇక పెళ్ళి అవ్వట్లేదు, ఎన్నో కర్మలు క్రియలు ఉన్నాయి, మా మీద పితృదోషాలు ఉన్నాయి, మాకు పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలి, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, ఎంతో మా పూర్వీకుల ఆస్తులు ఉన్నాయి నాకు రాలేకపోతున్నాయి అనుకుంటే వారు పర్టికులర్ చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక, ఎక్కడైనా దగ్గరలో సమీపంలో నది, వాగు, ఏరు, సెలియేరు, కోనేరు లాంటివి ఉంటే, బ్రహ్మగుండం లాంటి సముద్రం లాంటివి ఉంటే కనుక అక్కడ వారు పొట్టు వస్త్రాలు ఏం కాకుండాను వారు వేసుకున్నటువంటి వస్త్రాలతో స్నానం ఆచరించడానికి వెళ్ళేయాలి. ఆ స్నానం ఆచరించి వారి పెద్దలు కానీ, వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా కాలం చేసుకున్నటువంటి పెద్దల పేర్లు అన్నీ కూడా చెప్పేసుకు ఉండాలి. వాళ్ళ కర్మలు, క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సొరకాయ పైన రాయాలి. కద్దు అంటారు, అది సొరకాయ పైన రాసి ఆ సొరకాయని ఆ నీటిలో వదిలివేయాలి. నీది వదిలివేస్తూ వీరు స్నానం ఆచరించి ఆ బట్టలు కూడా ఒలిచి వేసేసుకుని వేరే బట్టలు వేసుకొని ఎక్కడైనా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ, కుంకుమచ్చని కానీ, కళ్యాణం కానీ, నోము కానీ నోచుకుంటూ దీపారాయణ చేసుకోవాలి. ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి మట్టి ప్రమిదలో. ఇలా చేస్తే వారికి ఉన్నటువంటి క్రియలు, కర్మలు, వారి మీద చేయించినటువంటి క్రియలు, ఎన్నో రకాలైనటువంటి సానుకూలపడేటువంటి వాతావరణం, గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మొదలయ్యి అప్పుడు వారి మీద నరదిష్టి, నరఘోష, శత్రువైన, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలే కాకుండా పెళ్లి సమస్య కూడా వారికి తీరిపోతుంది. అప్పుడు వారు ముందుకెళ్ళేదానికి అవకాశం ఇప్పుడు లభ్యపడుతుంది. కాబట్టి ఈ 16 మాసాలు కూడా దిగ్విజయంగా నిద్రాహారం మానుకున్నా సరే జీవితంలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి, ఇండిపెండెంట్గా, పార్ట్నర్షిప్ లేకుండా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.